ఉస్తాద్ భగత్ సింగ్ గర్జించేది అప్పుడే. థియేటర్లలో పవన్ కళ్యాణ్ మాస్ జాతర. మెగా ఫ్యాన్స్కు అసలైన పండగ వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా? దాదాపు పుష్కరకాలం క్రితం గబ్బర్ సింగ్తో టాలీవుడ్ను షేక్ చేసిన ఈ కాంబో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్తో మళ్లీ మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్లో పవన్ కళ్యాణ్ స్వాగ్, డైలాగ్ డెలివరీ చూస్తుంటే థియేటర్లలో బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయమనిపిస్తోంది. ఈసారి కేవలం వినోదం మాత్రమే కాదు, అంతకు మించి ఉంటుంది అంటూ హరీష్ శంకర్ ఇస్తున్న హింట్స్ అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తున్నాయి. మార్చి 26 బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర. సమ్మర్ సీజన్ ప్రారంభంలోనే ఉస్తాద్ రాకతో టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడనుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తుండగా శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ డీఎస్పీ, సంగీతం ఈ సినిమాకు మెయిన్ పిల్లర్గా నిలువనుంది. ముఖ్యంగా మాస్ బీట్స్ కోసం మెగా అభిమానులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. హైలైట్స్ ఇవే: పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్, పవన్ కళ్యాణ్ మార్క్ మేనరిజమ్స్, పొలిటికల్ టచ్ ఉన్న పవర్ఫుల్ డైలాగ్స్, భారీ నిర్మాణం. మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పొలిటికల్ అంచనాలు: ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. నేపథ్యంలో ఈ సినిమాలోని డైలాగ్స్ రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ, రాజ్యసభ సీట్లుపై చర్చ. ఉస్తాద్ భగత్ సింగ్ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, పవర్ స్టార్ ఫ్యాన్స్కు ఒక ఎమోషన్. మార్చి 26న థియేటర్ల వద్ద రికార్డుల్లెక్కలు మారబోతున్నాయి. మరి పవన్ కళ్యాణ్ తన ఉగ్ర రూపంతో వెండితెరపై ఎలాంటి విధ్వంసం సృష్టిస్తారో చూడాలి.